దీనివల్ల వెనకబడిన మా రాయలసీమకు ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష. కాబట్టి కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనకి మంత్రులందరూ ఉన్నారు అధ్యక్ష, సంబంధించిన శాఖ వారు, ఒక్క అధికారి కూడా లేరు అధ్యక్ష. అంటే శాసనసభ ఎందుకు అధికారులకి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే వారు కూడా రాష్ట్రం ఒక్క లేరు అధ్యక్ష. ఓకే 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 డోంట్ మేక్ ఇట్ ఇష్యూ. మంత్రులు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రులు ఉన్నారు, దే విల్ నోట్ ఇట్. అదే చెప్పారు కదా, వీళ్ళందరూ బాక్స్ లో ఉన్నారు అధ్యక్ష. మనం డిమాండ్స్ మీద ఏం మాట్లాడుతున్నాం అన్ని రాసుకుంటున్నారు. బాక్స్ ఈ బాక్స్ లో కూర్చొని బాగుంటుంది. ఇక్కడ ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు అధ్యక్ష, అక్కడ కూడా ఉన్నారు అధ్యక్ష, ఆయన కూడా ఉన్నారు, బాక్స్ లో ఉన్నారు. మంత్రి గారు కవర్ చేయొద్దు, ఆర్డర్స్ ఇవ్వండి. లేదు ఉన్నారు ఉన్నారు, ఇక్కడ కూడా రమ్మని చెప్పారు అధ్యక్ష, బాక్స్ లో కూడా ఉన్నారు. రవి గారు చెప్పారు, ఆన్సర్ ఇచ్చారు కదా, మళ్ళీ దాన్ని ఇష్యూ చేస్తారు మీరు. వనకాల రామకృష్ణ గారు అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం సార్. మాకు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో అధ్యక్ష ఈనాటి ఆధునిక ఐటీఐ మోడల్ కాలేజీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీనివల్ల వెనకబడిన మా రాయలసీమకు యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో ఐటీఐ మోడల్ ట్రైనింగ్ కాలేజ్ ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బడ్జెట్ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక